అమరావతి నుంచి పాలన పూర్తి స్థాయిలో ఆరంభమైంది. సీఎం చంద్రబాబు వెలగపూడి నుంచి పాలన మొదలుపెట్టారు. గత నెలలోనే ఛాంబర్లో అడుగుపెట్టిన ఈ రోజు నుంచి ఇక రెగ్యులర్ గా సచివాలయానికి రానున్నారు. అధికారికంగా సెక్రటేరియట్ వచ్చిన ముఖ్యమంత్రికి ఉద్యోగులు సాదర స్వాగతం పలికారు. ఏపీ తాత్కాలిక రాజధాని వెలగపూడి నుంచి ఇంతకు ముందే పాలన మొదలైంది. అయితే ఇప్పటి వరకు మంత్రులు, అధికారులు మాత్రమే వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి వచ్చారు. కార్యాలయాలు ప్రారంభించారు. ఇప్పుడు సీఎం కూడా సచివాలయం నుంచి పూర్తి స్థాయి పాలన శ్రీకారం చుట్టారు. ఉదయం 11:30కు చంద్రబాబు సచివాలయానికి వచ్చారు. గత నెలలోనే సీఎం ఛాంబర్లో ప్రవేశించినా కొన్ని పనులు పెండింగ్ లో ఉండడంతో ఈ మధ్యకాలంలో సచివాలయానికి రాలేదు. ఆ పనులన్నీ ఓ కొలికి రావడంతో ఇప్పుడు సీఎం సచివాలయానికి వచ్చారు. మొదటి రోజే సీఎం సమీక్షలతో బిజీగా కనిపించారు. అమరావతి నిర్మాణంపై తొలి సమీక్ష జరిపారు. రాజధాని నిర్మాణ భవనాల డిజైన్లు, సీడ్ యాక్సెస్ రోడ్ల నిర్మాణంతో పాటు పలు అంశాలపై చర్చించారు. తర్వాత మున్సిపల్ శాఖపై కూడా సమీక్ష జరిపారు. దాదాపు 5:30 గంటల పాటు సీఎం సచివాలయంలో ఉన్నారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో తాత్కాలిక సచివాలయంలోని మొదటిసారి కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ జరగనుంది. సీఎం రావడంతో మంత్రులు, అధికారులు అంతా ఇక సచివాలయానికి వస్తారని అంతా ఆశిస్తున్నారు.